శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం పరాశక్తి పొంగల్ స్పెషల్ గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్సే వచ్చింది. అయితే ఈ సినిమాను మొదట తమిళంలో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించారు. టీజర్ సాంగ్స్ కూడా తెలుగులో రిలీజ్ చేశారు. అమరన్ హిట్ తర్వాత వస్తున్న శివకార్తికేయన్ సినిమా కావడంతో తెలుగులోనూ ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగు డబ్బింగ్ వర్షన్ విడుదల పడే అవకాశం కనిపిస్తోంది. తెలుగులో మనశంకర వరప్రసాద్, రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నాడి నడుమ మురారి వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్స్ లో ఈ సినిమాకు కేటాయించబోతున్నారు. దానికి తోడు విజయ్ జనగణమనను తెలుగులో పీవీఆర్ ఇనాక్స్ రిలీజ్ చేస్తోంది. నో మల్టీప్లెక్స్ లో ఎక్కువ షోస్ విజయ్ సినిమాకు వెళ్తున్నాయి. దాంతో అటు సింగిల్ స్క్రీన్స్ ను ఇటు మల్టీప్లెక్స్ లో పరాశక్తికి థియేటర్స్ దొరకడం లేదు. ఈ కారణంగా తమిళ్ వర్షన్ ను జనవరి 10న విడుదల చేసి తర్వాత తెలుగు వర్షన్ ను జనవరి 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. గతంలో తన సినిమాలను తెలుగులో ప్రమోషన్స్ చేసి హీరో కార్తికేయన్ పరాశక్తి విషయంలో టాలీవుడ్ కు దూరంగానే ఉంటున్నారు. పరిస్థితి చూస్తుంటే పరాశక్తి తెలుగు రిలీజ్ దాదాపు లేనట్టేనని తెలుస్తోంది. 2025లో తన కెరీర్ లోనే అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిందని హీరో నాగ చైతన్య అన్నారు. తండేల్ సినిమా తన సినీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పారు. తన కెరీర్ లో 100 కోట్ల క్లబ్ లో చేరిన తన తొలి చిత్రం తండేల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. కొత్త ఏడాదిలో తన లైఫ్ లో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు జరగబోతున్నాయన్నారు. నటుడిగా కొత్త కథలను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కథల ఎంపిక విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటానని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. 2025లో నాకు చాలా ముఖ్యమైన సంవత్సరం. తండేల్ 100 కోట్లకు క్లబ్ చేయడమే కాకుండా ఓటీటీ డీల్లోనూ రికార్డు సృష్టించింది. నా కెరీర్ లో థియేటర్లలో తండేల్ ఓటీటీలో దూత పెద్ద మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం నా 25వ చిత్రం వృషకర్మతో బిజీగా ఉన్నా. ఇప్పటి వరకు చేయని కొత్త తరహా కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఈ కొత్త సంవత్సరంలో నా జీవితంలో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబంతో కలిసి ఆ క్షణాలను ఆస్వాదిస్తూ నటుడిగా కొత్త కథలను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కథల ఎంపిక విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటా అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. వృషకర్మ చిత్రంలో విఎఫ్ఎక్స్ కు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని నాగ చైతన్య తెలిపారు. ఇందులో తాను నిధి అన్వేషకుడిగా గాఢతతో కూడిన కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు వెల్లడించారు. పురాణాలు, చరిత్రలను వెలవిరిచి భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందుతున్నారని చై చెప్పుకొచ్చారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ, థ్యాంక్యూ చిత్రాలు నిరాశపరిచాయి. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య 2023లో దూతతో ఓటీటీలోకి అడుగుపెట్టారు. మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది విడుదలైన తండేల్తో భారీ హిట్ ను అందుకున్న చై కెరీర్ లో కొత్త ఊపు వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల్లో ఎంపిక చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇటీవల వెబ్ సిరీస్లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన శామ్ నిర్మాత రంగంలోకి కూడా అడుగుపెట్టారు. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పథకంపై శుభం సినిమాను నిర్మించడమే కాకుండా చిన్న కామియోతో ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం సినిమాలతో నటిస్తున్న ఈ సినిమా గురించి శామ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. 2026లో జనవరి 9న మా ఇంటి బంగారం చిత్రం టీజర్ ను విడుదల చేశారు. మీరు చూస్తా ఉండండి, మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది అని రాసుకొచ్చారు. దాంతో శామ్ అభిమానులను సంబరపడుతున్నారు. ఓ బేబీ తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మా ఇంటి బంగారం. గత అక్టోబర్ 2న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ట్రాలాలా మూవింగ్స్ పిక్చర్ పథకంపై శామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డైరెక్టర్ రాజ్ నిడుమోరు, హిమాంగ్ దుర్విన్యూ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు గుల్జన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ లో ఈ కథ రానున్నట్లు సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్లతో, డిఫరెంట్ డైలాగుల డెలివరీతో అటు ఫ్యామిలీ, ఇటు ఆడియన్స్, ఇటు యూత్ ను అంటుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు సైడ్ క్యారెక్టర్ల నుండి హీరోగా మారిన ఈ టాలెంట్ యాక్ట్ కు సింగిల్ తో కింగ్ ఆఫ్ కంటెంట్, ఎంటర్టైనర్ అంటూ ట్యాగ్స్ వచ్చాయి. ఈ ట్యాగ్స్ కు జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా, అందుకే నెక్స్ట్ సినిమాలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. జస్ట్ జోవియల్ కథలే కాదు, సీరియస్ స్టోరీలు టచ్ చేయబోతున్నాడు. సింగిల్ తర్వాత శ్రీ విష్ణు నుండి వస్తున్న ఫిలిం విష్ణు
విశ్వాసం. మరోసారి జోవియల్ కథతో వస్తున్నట్లు ఇలాంటి రోల్స్ అయితే సార్కు వెన్నతో పెట్టిన విద్య కానీ రెప్పాడించేస్తాడు. సామజవర గమనతో కడుపుబ్బ నవ్వించిన శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ఇందులో మరోసారి జోడీ కట్టబోతున్నారు. ఈ సినిమాను మీకు మీరే మాకు మేమే ఫేమ్ హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్స్ సంయుక్త నిర్మిస్తున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ అంటూ నక్సలైట్ అవతారం ఎత్తాడు శ్రీవిష్ణు. 1992 బ్యాక్ డ్రాఫ్ట్ స్టోరీతో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఇందులో కూడా అగ్రెసివ్ గానే కనిపించబోతున్నాడు హీరో. ఈ మూవీని స్కంద వాహన మోహన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ మూవీకి కమిట్ అయ్యారు. అనగనగా ఫేమ్ సన్నీ సంజయ్ దర్శకుడు, సామజవర గమన ఫేమ్ రామ్ అబ్బవరాజు గీతా 2లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టులోనే కాదు, నారి నారి నడమ మురారి గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. తన స్పెషల్ కామియో శర్వణన్ కు హిట్ అందిస్తాయేమో చూడాలి. రిచార్డ్ రిషి హీరోగా నేతాంజలి ప్రొడక్షన్స్, జిఎం ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ మీద సోలా చక్రవర్తి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ద్రౌపది 2. ఈ సినిమాలో రక్షణ ఇందుసుదన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా బుధవారం రోజున ఈ సినిమా నుంచి తారసుడికి అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మొహమ్మదీన్ తుగ్లక్ పాత్రను నటిస్తున్న చిరాగ్ జానీపై ఈ పాటను చిత్రీకరించారు. పీరియాడికల్ టచ్తో సాగే ఈ పాట మంచి బీట్తో ఆకట్టుకుంటోంది. చిత్ర దర్శకుడు మోహన్ జీ రాసిన ఈ పాటను జీబ్రాన్ గోల్డ్ దేవరాజ్, గురు హరిరాజ్ ఆలపించారు. ఇంకా ఈ చిత్రంలో నటీ నటరాజ్ ఒక కీలక పాత్రలో నడుస్తుండగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ద్రౌపది 2 నుంచి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సహాయక చర్యలు తీసుకుంటున్నారు. సినిమా రిలీజ్ డేట్ పై కూడా ప్రకటన త్వరలోనే రానుందని మేకర్స్ పేర్కొన్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.